ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఏపీలో పలు ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులపై చర్చించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువయ్యాయని, ఏనుగుల దాడులను అరికట్టే అంశంపై కేంద్ర మంత్రితో చర్చించారు. అలాగే శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో బేస్ క్యాంపులు పెంచాలని కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించినట్టుగా పవన్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పవన్ భేటీ అయ్యారు. కాసేపట్లో సిఆర్ పాటిల్ తో భేటీ కాబోతున్నారు. పార్వతీపురంలో కానీ ఒరిస్సా నుంచి ఏనుగులు వచ్చేస్తున్నాయి, లేదంటే తమిళనాడు నుంచి ఏనుగులు వచ్చి మనకి చిత్తూరు సైడ్ వీటిని ఎలాగే ఎదుర్కోవాలి, మనిషికి వాటికి అంటే వాటిని సేఫ్గా పంపించి మనుషులకి ఇబ్బంది కలగకుండా, పంటలు నాశనం అవ్వకుండా, మనిషి ప్రాణాలు పోకుండా ఎలా ఉండాలనేది హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కింద ఇవన్నీ చూడగలం. దాని నుంచి దానికి అప్రూవల్, ఆ బిల్డింగ్ అప్రూవల్ అడిగితే పాపం అడిగిన వెంటనే పెద్ద మస్తు వచ్చారు. దానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి వచ్చాను. అలాగే ఇంకోటి మేజర్గా మాట్లాడింది ఏంటంటే మనకి శ్రీశైలం, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో ఒకటి మనకి ఆల్రెడీ 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి, అంటే టైగర్ మూవ్మెంట్కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడడానికి. దాన్ని మేమేమి అడిగామంటే ఒక 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. వాటి కింద మీరు అదనంగా ఇంకొక ఉన్న 90కి ఇంకొక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది స్థానికంగా లోకల్ అంటే మన చెంచు యువతే దానికి గార్డ్స్గా ఉంటారు. వాళ్ళకి వితిన్ అక్కడ తిరగడానికి ఫారెస్ట్లో టు మానిటర్ టైగర్ మూవ్మెంట్ అంతా మన బైక్స్ కానీ, లేదంటే డ్రై రేషన్ కానీ, ఒక సంవత్సరం పాటు బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసింది. దానికి వాళ్ళు కూడా చాలా వెంటనే దాన్ని అగ్రీ చేశారు దానికి.